మార్లు కళ్ళకద్దుకోండమ్మా. బోలా శంకర భగవానికి, కోటిలింగేశ్వర భగవానికి, పార్వతీమాతాకి. కోటి బిల్వార్చన ప్రారంభమవుతుంది. దర్శనం బిల్వవృక్షశ్చ స్పర్శనం పాపనాశనం, అఘోర పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. ఈ బిల్వదళాల్ని, బిల్వవృక్షాన్ని దర్శించిన అంటే చూసిన, ముట్టుకున్న, స్మరణ చేసిన, సమర్పణ చేసిన మహాపాపములన్నీ కూడా విముక్తవుతాయట, మహాపుణ్యం కలుగుతుందట. ఈశ్వరో ఐశ్వర్యకారక, ఐశ్వర్యాన్ని ఇస్తాడట. అలాంటి బిల్వదళములు మీ ముందున్నాయి. ఏకబిల్వం శివార్పణం. ఆ శివార్పణం అన్నప్పుడు బిల్వదళాన్ని సమర్పణ చేయండి. ఒక్క 3 మార్లు ఆ మంత్రాన్ని చెబుదాం. 2 చేతులు పైకెత్తి నమస్కార ముద్ర పెట్టి అందరూ చెప్పండి. ఏకబిల్వం శివార్పణం, ఏకబిల్వం శివార్పణం, ఏకబిల్వం శివార్పణం, ఏకబిల్వం శివార్పణం, ఏకబిల్వం శివార్పణం, ఏకబిల్వం శివార్పణం. బిల్వాష్టోత్తర స్తోత్రంలో ప్రతి శ్లోకానికి చివర ఏకబిల్వం శివార్పణమని వస్తుంది. మీరు కూడా ఏకబిల్వం శివార్పణం అంటూ సమర్పణ చేయండి. ఓం త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. త్రిశాఖైర్బిల్వపత్రైశ్చ అచ్ఛిద్రైః కోమలైః శుభైః తవ పూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం. దర్శనం బిల్వవృక్షశ్చ స్పర్శనం పాపనాశనం అఘోర పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. నాగాధిరాజవలయం నాగహారేణ భూషితం నాగకుండల సంయుక్తం ఏకబిల్వం శివార్పణం. సర్వత్రైలోక్యకర్తారం సర్వత్రైలోక్యపాలనం సర్వత్రైలోక్యహర్తారం ఏకబిల్వం శివార్పణం. మహాదేవం మహాత్మానో మహాపాతకనాశనో మహాపాపహరం వందే ఏకబిల్వం శివార్పణం. ఓం తులసీ బిల్వ